Hi. పెట్టే మీద పెట్టే మీద ఆయనకు జీతంతో పనే ఉందన్నా జీతం ఎంత చాలు 50 పైన వస్తుంటే ఇప్పుడేం కాయ వస్తాను అదేదో మన సార్ కదా నెక్స్ట్ మన కాలేజీలో సార్తో మాట్లాడదామని సార్ లేడు అప్పుడు చెప్పినప్పుడు వండు కాదు అప్పుడు శ్రీహారి సుబాటి దేవుడు గుడ్ మార్నింగ్ ఎవరీవన్ నా వాయిస్ అందరికి ఆడిబుల్ అయింది ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్ యా గుడ్ యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ సాటర్డే కదండి సో అట్లా పవర్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అయింది ఓకే యా ఓకే వి విల్ గో ఇంటు దిస్ క్లాస్ ఓకే రైట్ సో ఇది వరకే మనం ఏం డిస్కస్ చేసుకున్నామని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుందని చెప్పి మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది ఓకే సో ఈ
Okay, someone is థ్యాంక్స్ ఫర్ ది వెయిటింగ్. సో యాక్చువల్లీ ఏంటి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుందని చెప్పేసి మనం ప్రీవియస్ సెషన్స్ లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, అంతే కదా. సో మరి ఆ సిస్టమ్ టు సిస్టమ్ కమ్యూనికేషన్ ఎందుకు జరగాలని చెప్తున్నాం మీన్స్ ఒక పర్టికులర్ సిస్టమ్ ఉన్నటువంటి డేటా అన్నది ఇంకో పర్టికులర్ సిస్టమ్ లోకి షేరింగ్ చేయడానికి మనం ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నాం కదా. సో ఇలా కమ్యూనికేషన్ ప్రాసెస్ నడపడానికి ఒక ప్లేస్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ ని ఇంకో ప్లేస్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ తో మనం గ్యాదరింగ్ చేయడాన్ని నెట్వర్కింగ్ అని చెప్తున్నాం కదండి. సో ఇలా ఇలా నెట్వర్కింగ్ అని చెప్తున్నాం కదా. సో ఇట్లా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి కమ్యూనికేషన్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో జరుగుతుందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో అది ఏమని చెప్తున్నాం, ఒకటి కేబుల్ గైడెడ్ సిస్టమ్ అని చెప్తున్నాం. గైడెడ్ మీన్స్ వైర్స్ ని మనం యూజ్ చేసేసి కంప్యూటర్స్ ని ఒక నెట్వర్క్ కింద మనం కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటి, వైర్లెస్ నెట్వర్క్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వైర్లెస్ నెట్వర్క్ లో ఏమని చెప్తాం, ఎలా కనెక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాం. వితౌట్ కేబుల్స్ తో మనం కంప్యూటర్స్ అన్నిటిని కూడా ఒక నెట్వర్కింగ్ గా ఫామ్ చేస్తామని చెప్పి చెప్తున్నాం. సో మరి వైర్లెస్ కింద మనం వైర్లెస్ నెట్ టెక్నాలజీలో మనం ఏవేవి యూస్ఫుల్ ఉన్నాయని మనం వైఫై అని ఒకటి, ఇంకోటి వైమాక్స్ అని ఒకటి డిస్కస్ చేస్తున్నాం కదా. సో అందులో వైర్డ్ నెట్వర్క్ గురించి మనం ఏమని డిస్కస్ చేసుకున్నామండి. సో వాటి టోపాలజీ కావచ్చు, అట్ ది సేమ్ టైం నెట్వర్క్ టెక్నాలజీ గురించి కూడా మనం వైర్డ్ సిస్టమ్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వైర్లెస్ లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒకటి వైఫై, ఇంకోటి వైమాక్స్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ డే క్లాస్ లో ఏం నేర్చుకున్నాం మనం, సైబర్ సెక్యూరిటీ. మనము ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు, లేదా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి డేటా షేర్ చేస్తున్నప్పుడు, ఆ షేర్ చేస్తున్నటువంటి డేటా కావచ్చు, సేవింగ్ లో ఉన్నటువంటి డేటా కావచ్చు, ఓకే, ఆ డేటాకి మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడాన్ని సైబర్ సెక్యూరిటీ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, సో ఈ సైబర్ సెక్యూరిటీని మనం ఎందుకు ప్రొవైడ్ చేయాలి, బికాజ్ ఆఫ్ సైబర్ అటాక్స్ నుంచి మనం సేఫ్ గా ఉండడం కోసం సైబర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఈ సైబర్ అటాక్స్ అనేటివి ఎన్ని రకాలుగా జరుగుతాయి అనేది కూడా మన ఎస్టర్డే క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఏంటి సార్, రైట్. సో సైబర్ అటాకింగ్ గురించి కూడా మనం ఎస్టర్డే క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ ఏంటంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ఆ డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది మీన్స్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకుంది కూడా అదే కదా సార్ మీరు అడగొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది వరకు అంతా కనుక మనం ఫిజికల్ గా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది మీన్స్, ఒక కేబుల్స్ ని కనెక్ట్ చేసేసి మనం ఎలా గ్రూప్ కింద ఫామ్ చేస్తాము, ఎలా మనం ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ద్వారా ఎలా మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే, సో ఓవరాల్ ఒక నెట్వర్కింగ్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ అన్నట్లు. సో ప్రోటోకాల్స్ మీన్స్ ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ రూల్స్ మీన్స్. సో ఇప్పుడు ఒక నెట్వర్క్ అనేది ఈ విధంగానే ఉండాలి అని చెప్పి సర్టెన్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఇక్కడ క్లాస్ చెప్తున్నాను. సో క్లాస్ చెప్తున్నప్పుడు ఏంటి నా ప్రోటోకాల్స్ ఏంటిది, సో అటెండ్ అయ్యే స్టూడెంట్స్ అన్నిటిని వాళ్ళందరికీ కూడా నేను అటెండెన్స్ తీసుకోవాలి. అలాగే మీకు అర్థమయ్యే విధంగా నేను క్లాస్ ప్రెజెంటేషన్ చెప్పాలి. ఓకే, అట్ ది సేమ్ టైం నా నుంచి మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. మీరు టోటల్ నేను ఏదైతే చెప్తున్నానో ఆ క్లాస్ అంతటిని కూడా మీరు నార్మల్ ఎఫెక్టివ్ గా మీరు రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటి ప్రోటోకాల్స్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి డేటా ట్రాన్స్ఫరింగ్ చేస్తున్నప్పుడు సర్టెన్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయండి. వాటినే మనం నెట్వర్క్ ప్రోటోకాల్స్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది.
సో ఇటువంటి నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఈ కంప్యూటర్ కి సంబంధించి ఏవే ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో మనం బిఫోర్ వాటికంటే ముందుగానే నెట్వర్క్ ప్రోటోకాల్స్ గురించి మనం తెలుసుకోవడానికి ముందుగా ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది మీన్స్ ఇప్పుడు ఒక ఏరియాలో ఉన్నటువంటి కంప్యూటర్ ఇంకొక ఏరియాతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మీన్స్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చూడండి ఓపెన్ ఏరియాలో ఉన్నటువంటి సిస్టమ్స్ అనేవి ఎలా ఇంటర్ఫేసింగ్ అవుతాయి అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఓకే, సో ఆ ప్రాసెస్ లో మొదటిగానే ఇక్కడ చూడండి ఓఎస్ఐ మోడల్ అని చెప్పి నేను ఇక్కడ మీకు ఒక పిక్చర్ అనేది ఎంచడం జరిగింది. ఓకే, ఓఎస్ఐ మోడల్ అంటే ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ఫేస్ అండి. ఓకే, దీన్నే మనం రివర్స్ లో కూడా కాల్ చేయడం జరుగుతుంది ఐఎస్ఓ అని చెప్పి. సో ఐఎస్ఓ మీన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పచ్చు. ఓకేనా అండి. సో ఈ ఓఎస్ఐ మోడల్ అన్నది ఒక నెట్వర్కింగ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మనం చెప్పలేకపోయినా కానీ ఇది ఒక మోడల్ అండి. ఓకే, సో నార్మల్ గా ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు అనేది మనం కట్టుతున్నాము, దానికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి, అవి మనకి బాటమ్ లెవెల్లో బేస్మెంట్ ఉండాలి, దాని తర్వాత వాల్స్ అనేవి ఉండాలి. ఓకే, సో వాల్స్ తర్వాత స్లాబ్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకు అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నట్లయితే దెన్ వి విల్ గో ఫర్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆర్ సెకండ్ ఫ్లోర్. ఓకే, యా రైట్, ఆర్కిటెక్చర్ మీన్స్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు అట్లా సింపుల్ గా. ఓకే, సో ఈ ఆర్కిటెక్చర్ మోడల్ ఇది ఆర్కిటెక్చర్ కాకపోయినా కానీ ఇది దీన్ని రెఫరెన్స్ మోడల్ కిందగా యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఓకే, సో రెఫరెన్స్ మీన్స్ ఏంటి, సో యాస్టిజ్ ఎలా అంటే ఫాలో అవటం అనమాట. ఈ మోడల్ ని బేస్ చేసుకొని రిమైనింగ్ నెట్వర్క్ మోడల్స్ అన్నిటిని కూడా బిల్డప్ చేయడం జరిగింది. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి ఈ 7 లేయర్స్ ద్వారా ఈ ఓఎస్ఐ మోడల్లో 7 లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ 7 లేయర్స్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ 7 లేయర్స్ ద్వారా ఏమవుతుందంటే డేటా అన్నది ఎఫెక్టివ్ గా సెండర్ నుంచి రిసీవర్ కి షేరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ 7 లేయర్స్ అనేవి సెండర్ టు రిసీవర్ కి కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ సిస్టమ్స్ కి కూడా ఈ 7 లేయర్స్ అన్నవి ఉండటం జరుగుతుంది. ఓకే, సో సెండర్ సిస్టమ్ లో కావచ్చు, రిసీవర్ సిస్టమ్ లో కావచ్చు, ఈ 7 లేయర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ 7 లేయర్స్ అన్ని ఏం చేస్తాయి, మీరు పంపిస్తున్నటువంటి డేటాని కావచ్చు, మీరు రిసీవ్ చేసుకున్నటువంటి డేటాని కావచ్చు, అవి ఎఫెక్టివ్ గా షేర్ చేయడం ఆర్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఏముంది మీకు, ఫస్ట్ వన్ ఏంటి, అప్లికేషన్ లేయర్ అండ్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ సెషన్ లేయర్. ఓకే, సో ఈ 3 మనకి ఐడియా ఉన్నవే కదండి. సో ఇప్పుడు అప్లికేషన్ అంటే మీరు వాడుతున్నటువంటి ఏదైనా సరే ఒక అప్లికేషన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, సో ఈవెన్ మీ ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, అట్ ది సేమ్ ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్నటువంటి జూమ్ అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక అప్లికేషన్, ఆ అప్లికేషన్ కి ఒక లేయర్ ఉందనుకోండి. ఓకే, సో మీరు ఆ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు కొన్ని ప్రజెంటేషన్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసినటువంటి క్లాస్ లోనే నేను షేర్ చేసినటువంటి పీపీటీ అన్నది ఒక చోట మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఇట్లా మెసేజ్ చాట్ చేయడానికి చాట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు చాట్ బాక్స్ అన్నది ఇంకో సైడ్ లో ఓపెన్ అవుతుంటుంది. ఓకే, సో దాన్ని ప్రజెంటేషన్ లేయర్ అని చెప్పి మనం కాల్ చేయొచ్చు. సో దాంట్లో అగైన్ ఒక్కొక్క లేయర్ లో ఆపరేషన్ ఎలా జరుగుతుందని చెప్పి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే. ఓకే, సో సెషన్ లేయర్ మీన్స్ పర్టికులర్ టైం నుంచి పర్టికులర్ టైం వరకు ఎలా జరుగుతుందని చెప్పి సెషన్ లేయర్ కిందగా ఇక్కడ మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో దెన్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏమనుందండి, ట్రాన్స్పోర్ట్ లేయర్ మీన్స్ మా అందరికి ఐడియా ఉన్నది కదా. సో ట్రాన్స్పోర్ట్ మీన్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, సో అది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అని చెప్పి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కో లేయర్ కి నేను బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను అండి. ఓకే, ఏంటండి గుంటూరు మహేశ్వర్ గారు, ఫస్ట్ ఫిజికల్ లేయర్ కదా టు టాప్, రైట్ అండి, పర్లేదు. అది నేను ఎందుకు మీకు ఇట్లా రివర్స్ లో చెప్తున్నా అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో నెట్వర్క్ లేయర్ మీన్స్ మీ అందరికి ఐడియా ఉంది కదండి, లాస్ట్ టైం అంతా నేర్చుకున్నదే
సో గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ అనేటివి కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో ఆ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎటువంటి ఏ పర్టికులర్ డివైస్ కి అయితే ఆ డేటా అనేది షేర్ అవ్వాలో అక్కడికి షేర్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ నెట్వర్క్ లేయర్ అనేది. ఓకే, ఫైనల్ గా ఇంకోటి ఏంటండి, డేటా లింక్ లేయర్ అన్నది కదా. సో ఈ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుందంటే ఈ నెట్వర్క్ లేయర్ కి మరియు ఫిజికల్ లేయర్ కి మధ్యలో ఈ బోత్ ఆఫ్ ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ డేటా లింక్ లేయర్ అనేది రిలేటెడ్ గా ఉంటుందండి. ఈ డేటా లింక్ లేయర్లు ఏంటంటే నెట్వర్క్ లేయర్ కి సంబంధించినట్టు కావచ్చు, ఫిజికల్ లేయర్ సంబంధించినట్టు కావచ్చు, ఆ రెండింటి ఫీచర్స్ కూడా డేటా లింక్ లేయర్ లో ఉంటాయి. ఓకే, సో ఇది డేటా లింక్ లేయర్ యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ డేటాని డేటా ఫ్రేమ్స్ లోకి కన్వర్ట్ చేస్తుందండి. ఓకే, సో ఫ్రేమ్ అంటే ఏం లేదండి, ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా స్విచ్చింగ్ అన్నట్లు. సో ఆ స్విచ్చింగ్ లో ఏం జరుగుతుంది చెప్తున్నాం, ఒకటి సర్క్యూట్ స్విచ్చింగ్ ఉంటే ఒకటి ప్యాకెట్ స్విచ్చింగ్ అని చెప్తున్నాం కదా. ఈ డేటా లింక్ లేయర్ లో కూడా పర్టికులర్ డేటా అనేది డేటా ఫ్రేమ్స్ లోకి కన్వర్ట్ అవడం జరుగుతుంది. ఓకే, డేటా ఫ్రేమ్ మీన్స్ మీరు పంపించేటువంటి టోటల్ మెసేజ్ అంతా కూడా చిన్న చిన్న ఫ్రేమ్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్ గా ఫిజికల్ లేయర్ అండి. ఫిజికల్ లేయర్ అన్నప్పుడు ఏంటంటే సో మీరు చూస్తున్నారు, మనం డిస్కస్ చేస్తున్నాం కదండి టోపాలజీలో కావచ్చు, అట్ ది సేమ్ టైం ట్రాన్స్మిషన్ మీడియాలో డిస్కస్ చేస్తున్నాం కదా కేబుల్స్. ఆ కేబుల్స్ ని కావచ్చు, ఈ నెట్వర్కింగ్ డివైస్ ని కావచ్చు ఫిజికల్ మీడియా అని చెప్తామండి. సో ఫిజికల్ లేయర్స్ లో మనకి ఏముంటాయి, కేబుల్స్ అనే ఉంటాయి. కోయాక్సియల్ కేబుల్స్ కావచ్చు, అట్ ది సేమ్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం కదండి కోయాక్సియల్ కేబుల్ తో పాటు ఇంకేమి డిస్కషన్ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, అట్ ద సేమ్ టైం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఆ కేబుల్స్ అన్ని కూడా మనకి ఫిజికల్ లేయర్ లో ఉండటం అనేది జరుగుతుంది. ఓకే, సమ్మన్ ఆస్కింగ్ ఓఎస్ఐ మీన్స్ రైట్ అండి, మేఘనారెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా ఓఎస్ఐనే రివర్స్ లో ఐఎస్ఓ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ఫేస్ అన్నట్లండి. ఓకే, సో ఇప్పుడు ఇందాక అడిగారు కదండి ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ లేయర్ కదా రివర్స్ లో చెప్తున్నారని. సో ఇప్పుడు మీరు యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నట్లయితే మీ నుంచే కదండి ఓ రెస్పాన్స్ అనేది వెళ్ళాలి. ఓకే, సో ఇందాక నేను అందుకే మీకు ఇమేజ్ చూపించింది. ఇటువైపు 7 ఉంటాయండి. ఓకే, ఇటువైపు 7 లేయర్స్ ఉంటాయి, ఇక్కడ 7 లేయర్స్ ఉంటాయి. ఓకే, ఈ రెండింటికి మధ్యలో. ఓకే, సో అప్పుడు ఏంటి, ఇక్కడ మీకు ఇక్కడ మీకు రిక్వెస్ట్ పంపించాలన్నా కూడా మీరు అప్లికేషన్ లేయర్ నే యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు వచ్చినటువంటి రెస్పాన్స్ ని మీరు చూసుకోవాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా కూడా మీరు యూజ్ చేసేది ఏంటి, అప్లికేషన్ లేయర్ మీన్స్ మానిటర్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోత్ ఆర్ యూజింగ్ ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్ లో ఈయన మీకు ఒక మెసేజ్ పంపించాడు, ఈవెన్ అది మీకు టెక్స్ట్ మెసేజ్ అయి ఉండొచ్చు, ఒక ఇమేజ్ అయినా ఉండొచ్చు. సో ఫేస్బుక్ అప్లికేషన్ లో ఆయన పంపించున్నారు. సో ఇక్కడ మీరు అది ఎక్కడ చూడగలుగుతారు, హార్డ్ డిస్క్ లో చూడలేం కదా. సో సేమ్ మానిటర్ లోనే సేమ్ ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసి అదే మెసెంజర్ యాప్ లో మనం చూసుకోవడం జరుగుతుంది. ఓకే, సో బోత్ యూజర్స్ ఆర్ యూజింగ్ అప్లికేషన్ లేయర్ ఫర్ సెండింగ్ రిక్వెస్ట్స్ కావచ్చు, రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, బోత్ ఆర్ యూజింగ్ అప్లికేషన్ లేయర్. అందుకే నేను ఇక్కడ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇప్పుడు అప్లికేషన్ లేయర్ ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తానండి. సో ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఫిజికల్ లేయర్ లో ఏం జరుగుతుందని చెప్తున్నాం. సో యాక్చువల్గా మనం ఇది వరకు డిస్కస్ చేసుకున్నట్లుగానే ఈ ఫిజికల్ లేయర్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది త్రూ కేబుల్స్ ద్వారా అయినొచ్చు, లేదా వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా కూడా అయినొచ్చు. సో ఈ ఫిజికల్ లేయర్ కేబుల్స్ ఏం చేస్తాయని చెప్పుకున్నాం, డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాయని చెప్తున్నాం కదా. సో డేటా అనేది కేబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి రండి. బ్యాక్ టు 2 days క్లాస్ బిఫోర్ మనకి వెళ్తే, సో కేబుల్స్ అన్నవి డేటా అనేది ఏ ఫార్మాట్ లో ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పుకున్నాం, డిజిటల్ డేటాని అనలాగ్ డేటా కింద కన్వర్ట్ చేసుకుని ట్రాన్స్మిట్ చేస్తుందని చెప్తున్నాం కదండి. సో డిజిటల్ డేటా మీన్స్ జీరోస్ అండ్ వన్స్ కదా. సో ఆ జీరోస్ అండ్ వన్స్ ని అనలాగ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకొని ఆ డేటా అన్నది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అదే మన ఫైబర్ ఆప్టికల్స్ లో ఏమవుతుంది, జీరోస్ అండ్ వన్స్ ని
లైటింగ్ సిగ్నల్స్ కిందగా లైట్ పల్సెస్ గా యూజ్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ డేటా ట్రాన్స్మిషన్ అనేది ఏ మోడ్స్ లో జరుగుతుందని చెప్తున్నాం. ఈవెన్ అది సింప్లెక్స్ అవ్వచ్చు, హాఫ్ డూప్లెక్స్ అవ్వచ్చు, అలా ఫుల్ ప్లెక్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ ట్రాన్స్మిషన్ మీడియా అండ్ ట్రాన్స్మిషన్ మోడ్స్ వర్క్స్ అనేది ఈ ఫిజికల్ లేయర్ లో మనకు జరుగుతుంది. ఓకే, సో అర్థమవుతుంది కదండి. ఎవరైనా ఎక్కడైనా స్ట్రక్ అవుతున్నారా? ఫిజికల్ లేయర్ మీన్స్ మనకి అక్కడ కేబుల్స్ ఉంటాయి, మీన్స్ ట్రాన్స్మిషన్ మీడియా అన్నది ఫిజికల్ లేయర్ లో ఉంటుంది. ఓకే, ఆ ఎంటైర్ డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, త్రూ కేబుల్స్ ద్వారా. ఓకేనా అండి, రైట్. సో అలా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, సో డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుందని చెప్తున్నాం కదా. జీరోస్ అండ్ వన్స్ లో ఉన్నటువంటి డిజిటల్ డేటా అన్నది అనలాగ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయ్యి ఆ డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్ కి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో అలా ట్రాన్స్మిట్ అయిన తర్వాత డేటా లింక్ లేయర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? యాక్చువల్లీ ఇందాక నేను చెప్పుకున్నాం కదా, ఈ ఫిజికల్ లేయర్ కి అండ్ నెట్వర్కింగ్ లేయర్ కి మధ్యలో ఉంటుంది. ఈ రెండింటిలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ డేటా లింక్ లేయర్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇదేం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి జీరోస్ అండ్ వన్స్ ని కావచ్చు, ఇక్కడ నెట్వర్కింగ్ లేయర్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంటుందని చెప్పుకున్నాం కదా ఫిజికల్ లేయర్ అనేది. ఆ కన్వర్ట్ అయి ఉన్నటువంటి ఫిజికల్ లేయర్ లో డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుందని చెప్తున్నాం కదండి. జీరోస్ అండ్ వన్స్ అనేవి అనలాగ్ ఫార్మాట్ లో ట్రాన్స్మిట్ అవుతున్నాయని చెప్తున్నాం కదా. ఆ డేటాని డేటా ఫ్రేమ్స్ లోకి ఇది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డేటా ఫ్రేమ్స్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ ఎంటైర్ డేటా ఇక్కడ అన్ని కూడా మనకి అనలాగ్ ఫార్మాట్ లో ఉంది కదా ఫిజికల్ లేయర్ అనేది. సో దాన్ని ఏమవుతుందంటే ఇది డేటా లింక్ లేయర్ అనేది డేటా ఫ్రేమ్స్ లో కన్వర్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఆ కన్వర్ట్ ఎందుకు చేస్తుందంటే ఇఫ్ ఇన్ కేస్ డేటా లింక్స్ లేయర్ లో ప్రతి ఒక్క డేటా ఫ్రేమ్ అనేది జనరేట్ అవుతుందని చెప్తున్నాం కదా. సో ఏమైనా డూప్లికేట్ డేటా అనేది వచ్చినప్పుడు అన్వాంటెడ్ డేటా అనేది డేటా ఫ్రేమ్స్ లోకి వచ్చినప్పుడు ఏంటంటే అటువంటి డిస్టర్బెన్సెస్ అన్నింటినీ కూడా డేటా లింక్ లేయర్ అనేది డిలీట్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా పర్టికులర్ ఎగ్జామ్ ఆర్ఆర్బి ఎగ్జామ్ కి మీరు అప్లై చేస్తున్నారు అనుకుందాం. ఆ పర్టికులర్ గవర్నమెంట్ సైట్ లోని ఆర్ఆర్బి సైట్ లో మీకు హోమ్ కి ఒక పేజ్ లింక్ ఉంటుంది. అలాగే మీరు అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ బ్లాగ్ అనేది ఒకటి ఉంటుంది. సో అట్లాగే నోటిఫికేషన్ లింక్ బ్లాగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ బ్లాగ్స్ అంటే ఉంటాయి కదండి. సో మీరు ఏ బ్లాగ్ ఓపెన్ చేసి ఆ లింక్ అనేది మీరు కాపీ, ఇప్పుడు మీరు టోటల్ వెబ్సైట్ లోంచి ఒక లింక్ అనేది మీరు పేస్ట్ చేస్తారు కదండి. సో ఆ లింక్ అనేది మీరు పేస్ట్ చేసినప్పుడు మీకు కావాల్సినటువంటి పర్టికులర్ ఆ డేటా మాత్రం విజిబుల్ ఉంటుంది కదా. సో రిమైనింగ్ అంతా కూడా నెగ్లెక్ట్ చేసి మీకు చూపిస్తుంది కదండి. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు నేను క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఒక గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సో ఇక్కడ చూడండి, నేను పర్టికులర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఒక అప్లికేషన్ అనేది నేను ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి నాకు ఎన్ని బ్లాగ్స్ ఉన్నాయి. ఒకటి హోమ్ పేజ్ ఉంది, ఇంకోటి అబౌట్ అస్ అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. దెన్ ఆ డిపార్ట్మెంట్ ఇచ్చే నోటీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ నోటీస్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఈ పర్టికులర్ ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది ఈ డేటా లింక్ అనేది నేను కాపీ చేస్తున్నాను. ఈ కాపీ చేసినటువంటి లింక్ అనేది నేను పర్టికులర్ మా ఫ్రెండ్ అతనికి నేను ఆ లింక్ అనేది పంపించడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, నేను ఆ డేటా లేయర్ లింక్ అనేది నేను యాక్సెస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా నాకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది రావడం జరిగింది. ఈజ్ ఇట్ రైట్? సో నాకు అగైన్ ఏంటి, ఈ టోటల్ డేటా అనేది నాకు డిస్ప్లే అవ్వకుండా
నేను ఏదైతే పర్టికులర్ డేటా లింక్ అనేది నేను డేటా లేయర్ లింక్ అనేది నేను ఇచ్చాను, ఆ ఎంప్లాయ్మెంట్ నోటీస్ మాత్రమే నాకు ఇక్కడ షోయింగ్ లో ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం పంపించినటువంటి డేటాలో కావచ్చు, షేర్ చేసినటువంటి డేటా కావచ్చు, ఆ డేటా అంతా కూడా పర్టికులర్ ఫ్రేమ్స్ లోకి డివైడ్ అయిపోతుందండి. సో ఇందాక మనం చూసాం కదా rrb.government సైట్ లోని ఆ టోటల్ సైట్ యొక్క డేటా అంతా కూడా డిఫరెంట్ ఫ్రేమ్స్ లోకి డివైడ్ చేయబడింది కదా. హోమ్ అని చెప్పి నోటిఫికేషన్స్ అని చెప్పి డిఫరెంట్ ఫ్రేమ్ లోకి డివైడ్ చేయబడింది కదా. సో అలాగే ఈ నెట్వర్కింగ్ మోడల్లో మనం పంపించినటువంటి డేటా అంతా కూడా ఈ డేటా లింక్ లేయర్ లో డిఫరెంట్ ఫ్రేమ్స్ కిందగా డివైడ్ అవటం జరుగుతుంది. ఓకే, దెన్ అగైన్ ఏంటంటే నెట్వర్క్ లేయర్. ఈ నెట్వర్క్ లేయర్ లో ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ డేటా ఫ్రేమ్స్ లో ఉన్నటువంటి డేటా ఫ్రేమ్ లో డివైడ్ అయినటువంటి డేటా అంతా కూడా నెట్వర్కింగ్ లేయర్ లో ఏంటి డిఫరెంట్ ప్లేస్లలో కనెక్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో డిఫరెంట్ టోపాలజీస్ లో కనెక్ట్ అయినటువంటి సిస్టమ్స్ అన్నింటికి కూడా ఏదైతే పర్టికులర్ ఐపీ లొకేషన్ అడ్రస్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో 1000 మెంబర్స్ జూమ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి క్లాసెస్ వింటూ ఉన్నారనుకోండి. ఓకే, సో నేను పంపిస్తున్నటువంటి నేను ఇక్కడ కమ్యూనికేట్ అవుతున్నాను కదా మీతో, నేను కమ్యూనికేట్ అవుతున్నటువంటి డేటా వచ్చు పర్టికులర్ మీ యొక్క ఐపీ అడ్రస్ కి ఆ నెట్వర్క్ యొక్క ఐపీ అడ్రస్ కి ఈ టోటల్ డేటా అంతా కూడా మీకు షేరింగ్ ఇవ్వడానికి ఈ నెట్వర్క్ లేయర్ అనేది ఇక్కడ మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ మీన్స్ ట్రాన్స్మిషన్ అండి. సో ఇదొకేంటి, ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఏం జరుగుతుంది, సో ఈ సెషన్ లేయర్ వరకు అంటే ఇప్పటిదాకా జరిగింది కదా, ఈ నెట్వర్క్ లేయర్ కావచ్చు, డేటా లింక్ కావచ్చు, ఫిజికల్ లేయర్ కావచ్చు, ఈ 3 లేయర్స్ చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది సింగిల్ లేయర్ ఇది ఒక్కటే చేయగలుగుతుందండి ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది. ఓకే, సో ఏం చేస్తుందండి ట్రాన్స్పోర్ట్ లేయర్ అలా ఇక్కడ మనకి డేటా లింక్ లేయర్ లో డేటా ఫ్రేమ్స్ కిందకి డివైడ్ అయిపోయిందని చెప్తున్నాం కదా. ఆ డేటా ఫ్రేమ్స్ లోకి డివైడ్ అయినటువంటి డేటా వచ్చు ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ కి మాత్రమే పంపాలనుకున్నటువంటి డేటా ఇప్పుడు అంతే కదండి. సో ఇప్పుడు ఓవరాల్ 100 సిస్టమ్స్ ఉన్నటువంటి నెట్వర్క్ లో సిస్టమ్ 2 నుంచి సిస్టమ్ నంబర్ 78 కి మాత్రమే నేను డేటా అనేది పంపాలనుకుంటున్నాను. ఓకే, సో టోటల్ ఎంటైర్ నెట్వర్క్ లో పర్టికులర్ సిస్టమ్ నుంచి ఇంకో పర్టికులర్ సిస్టమ్స్ మాత్రమే ఆ డేటా అనేది షేరింగ్ ఇవ్వాల్సినప్పుడు ఎలా అది ఆ పర్టికులర్ సిస్టమ్ మాత్రమే డేటా షేర్ చేయగలుగుతుంది, బికాస్ ఆఫ్ ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుందని చెప్పాను కదా మనం. పర్టికులర్ ఐపీ అడ్రస్ ద్వారా కావచ్చు, పర్టికులర్ మ్యాక్ అడ్రస్ ద్వారా కావచ్చు, ఆ యొక్క పర్టికులర్ సిస్టమ్ కి మాత్రమే ఆ డేటా అనేది షేర్ అనేది జరుగుతుందని చెప్పినాం కదా. సో ఈ ఆపరేషన్ అంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ లేయరే పర్ఫామ్ చేస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా లింక్ లేయర్ లో ఎంటైర్ డేటా అంతా కూడా డేటా ఫ్రేమ్స్ లోకి కన్వర్ట్ అయి ఉంటుందని చెప్పాం కదండి. ఆ డేటా ఫ్రేమ్స్ అనేటివి ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే కొన్ని డేటా ఫ్రేమ్స్ అనేటివి చాలా ఫాస్ట్ గా ట్రాన్స్మిషన్ అవ్వచ్చు, కొన్ని లేట్ గా ట్రాన్స్మిషన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నెట్ సిగ్నల్ అనేది స్లోగా ఉన్నప్పుడు చూడండి, ఏదైనా పర్టికులర్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే టోటల్ వెబ్సైట్ మొత్తం మీకు ఒకేసారి డిస్ప్లే అవుతుంది అవ్వదు కదా. ఒకసారి ఒక బ్లాగ్ చోట ఇమేజ్ ఓపెన్ అవుతాయి, ఇంకో చోట వాటికి సంబంధించిన డేటా ఓపెన్ అవుతుంది, ఇంకో చోట మనకి వీడియోస్ అనేటివి ఓపెన్ అవడం జరుగుతుంది. ఓకే, చాలా మంది గమనించి ఉంటుంటారండి, ఏదైనా ఒక వెబ్సైట్ లో మీరు ఏదైనా టైప్ చేసినప్పుడు సిగ్నల్ స్లోగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ టోటల్ వెబ్ పేజ్ అనేది మీకు స్లోగా అనేది మీకు విజిబుల్ ఉంటుంది. ఓకేనండి, రైట్. ఇది ఏం చేస్తుంది స్లోగా రన్ అవుతున్న వాటిని కావచ్చు, ఫాస్ట్ గా రన్ అవుతుంది కావచ్చు, రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ సెషన్ లేయర్ అనేది ఉంది కదండి, ఈ సెషన్ లేయర్ ఎందుకు యూజ్ అవుతుందంటే సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి మనం డేటా అనేది పంపిస్తున్నాం కదండి. సో ఆ డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడం కావచ్చు,
ఆ డేటా ఎక్స్చేంజింగ్ టైంలో ఆ టైమింగ్ అంతా కూడా ఈ సెషన్ లేయర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మన మదర్ బోర్డ్ కాన్సెప్ట్ లో మనం ఎలా అయితే ఒక నార్త్ బోర్డ్ అన్నది ఒక పర్టికులర్ డివైస్ అనేది రెస్పాన్సిబిలిటీస్ ఎలా అయితే తీసుకుంటుందో, ఈ పర్టికులర్ మోడల్లో సెషన్ లేయర్ అన్నది టూ సిస్టమ్స్ మధ్య డేటా ఇంటర్చేంజ్ కి టోటల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే అండి సెషన్ లేయర్ అన్నది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉందనుకోండి, వాట్సాప్ లో నేను లైవ్ లొకేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఆ లైవ్ లొకేషన్ మనకి ఇంత టైమింగ్ అని చెప్పి మనం ఉంటుంది కదండి. నేను చెప్పేది ఏంటంటే మీకు ఆ లైవ్ లొకేషన్ అనేది ఈ టైమింగ్ నుంచి ఈ టైమింగ్ వరకు మీరు లైవ్ లొకేషన్ షేర్ ఇస్తున్నారు, ఆ విషయం నేను చెప్పట్లేదండి. నేను డేటా మీకు ఒక మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఆ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకోవడానికి మీడియంలో ఒక టైమింగ్ అనేది ఉందని చెప్తున్నాం కదండి. 0.9 మైక్రో సెకండ్స్ కావచ్చు, మిల్లీ సెకండ్స్ అవ్వచ్చు. ఆ టైమింగ్ ఏదైతే ఉందో ఆ సెషన్ ఉంది కదా, ఆ టైం సెషన్ అనేది సెషన్ లేయర్ అనేది రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ప్రజెంటేషన్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్ లో ఏం జరుగుతుంది? సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చూస్తున్నామండి. ఫిజికల్ లేయర్ జీరోస్ అండ్ వన్స్ లో ఉన్నటువంటి డిజిటల్ డేటా అనలాగ్ డేటా కిందకి కన్వర్ట్ అయ్యింది. ఓకే, ఆ అనలాగ్ డేటాని అనలాగ్ డేటా అంటే జీరోస్ అండ్ వన్స్ ని ఇది మళ్ళీ డేటా ఫ్రేమ్స్ లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా చెప్తున్నా అంటే ఇది రిసీవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానండి. రిసీవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ లేయర్ నుంచి అప్లికేషన్ వరకు వస్తుంది. ఓకే, సెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ నుంచి ఇట్లా డౌన్ ఫార్మాట్ లోకి వస్తుంది. ఓకేనా, సో అలా ప్రజెంటేషన్ లేయర్ ఏంటి, ఈ అనలాగ్ ఫస్ట్ అనలాగ్ ఫార్మాట్ లో డేటా ఉంది, డేటా లింక్స్ లోకి వచ్చాక జీరోస్ అండ్ వన్స్ లోకి వచ్చింది. ఓకే, సో ఆ జీరోస్ అండ్ వన్స్ లో ఉన్నటువంటి డేటా అంతా కూడా మనకి ఇక్కడ ఏంటి ప్రజెంటేషన్ లేయర్ లో, ప్రజెంటేషన్ మీన్స్ ఆ యూజర్ కి అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డేటాని అంతటినీ కూడా ఇది చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అట్ ది సేమ్ టైం ఏంటి ఆ టోటల్ ఎంటైర్ డేటాకి ఇక్కడే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రజెంటేషన్ లో. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గ్రూప్ లో ఉన్నారండి, ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు తేజ్ అనేది నాకు ప్రైవేట్ గా ఒక మెసేజ్ పంపించున్నారు రీసెంట్ గా. సో ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను అనుకోండి, గ్రూప్ లో ఇంతమంది ఉన్నా కానీ పర్టికులర్ గా ఆ పర్సన్ కి మాత్రమే షేర్ అవుతుంది కదా ప్రైవేట్ గా అన్నప్పుడు. సో ఎటువంటి సెక్యూరిటీ రీజన్స్ కూడా ఈ ప్రజెంటేషన్ లేయర్ లో ఈ ప్రజెంటేషన్ లేయర్ లో బిల్డప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్ గా అప్లికేషన్ లేయర్ లో అంటే ఇప్పుడు మనం చూస్తున్నదంటే సెండర్ కావచ్చు, రిసీవర్ కావచ్చు. ఓకే, ఏదైతే పర్టికులర్ అప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్నారో ఇంకా టోటల్ ఇంకా మనకి అప్లికేషన్ మీన్స్ ఒక ప్లాట్ఫామ్ అన్నట్లు. ఓకే, మనం ఏదైనా ఒక డేటా షేర్ చేయడానికి కావచ్చు, రిసీవ్ చేయడానికి కావచ్చు, ఒక అప్లికేషన్ లేయర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ కి మన ఈమెయిల్ కావచ్చు, లాగిన్ ప్లేసెస్ ఏవైనా కావచ్చు. ఓకే, సో ఇది ఒక ఓఎస్ఐ మోడల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, ఈ ఓఎస్ఐ మోడల్ గురించి ఒక లేయర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఇప్పుడు అడగండి మీరు. ఓకే, ఓఎస్ఐ మోడల్ అంటున్నాం కదా, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అండి. సో ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్ మీన్స్ రెండు సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్న కాన్సెప్ట్ లో ఉన్నటువంటి లేయర్స్ అన్నిటిని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ 7 లేయర్స్ కూడా సెండర్ కి ఉంటాయి, అట్ ది సేమ్ టైం రిసీవర్ కూడా ఉంటాయని చెప్తున్నాం కదండి. సో ఇక్కడ 7 లేయర్స్ ఉంటాయి, ఇక్కడ 7 లేయర్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒక అప్లికేషన్ లేయర్ నుంచి మీకు మనం డేటా అనేది పంపినప్పుడు ఏమవుతుందంటే అది ప్రజెంటేషన్ లేయర్ నుంచి ఇలా రివర్స్ లో వెళ్తుందండి, ఫిజికల్ మీడియా వరకు వెళ్తుంది. ఓకే, అదే మళ్ళీ రిసీవర్ లోకి వచ్చేసినప్పుడు ఏంటంటే ఫిజికల్ లేయర్ అంటే మనకేంటి కేబుల్సే కదా, త్రూ కేబుల్స్ ద్వారానే కదండి మనం డేటా అంతా ట్రాన్స్మిట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి యూజర్ కి అర్థమయ్యేది ఏంటి, అప్లికేషన్ ఫార్మాట్ ఏదైతే మానిటర్ పైన ఉందో అది ఆ యూజర్ కి అర్థమవుతుంది. ఓకే, సో ఫిజికల్ గా ఇంకా సేమ్ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. కేబుల్స్ లో ట్రాన్స్మిషన్ అయినటువంటి డేటానే కదా మనకి ఫైనల్ గా ఇక్కడ వచ్చేది. సో అలాంటప్పుడు మనం కేబుల్స్ దగ్గర డేటాని మనం తీసుకోగలుగుతామా?
టేబుల్స్ దగ్గర మనం డేటా తీసుకోలేం కదండి. సో ఫైనల్ గా మనం పంపించినటువంటి డేటా కావచ్చు, అదంతా మన అప్లికేషన్ లేయర్ లోనే మనం రీడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఓఎస్ఐ మోడల్ లో ఉన్నటువంటి అప్లికేషన్ ఈ టోటల్ 7 లేయర్స్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ చాట్ బాక్స్, అదర్వైజ్ ఐ విల్ మూవ్ ఆన్ నెక్స్ట్ టాపిక్. ఓకే, ఓఎస్ఐ మోడల్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పాను కదండి. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అన్నట్టు, ఇంటర్ఫేస్ ఉండొచ్చు, ఇంటర్కనెక్షన్ ఉండొచ్చు, ఏదైనా మనం కాల్ చేయొచ్చండి. ఓకే, మహేశ్వర్ గారు ఇంటర్ఫేసింగ్ అన్నా ఇంటర్కనెక్షన్ అన్నా రెండు ఒకటే అండి. ఓకే, రైట్. ఎందుకు ఉపయోగపడుతుంది అంటున్నానండి రేవంత్ నాయక్ గారు. యాక్చువల్లీ ఏంటంటే ఇది వరకు, అందుకే నేను స్టార్టింగ్ లో డైరెక్ట్ క్లాస్ లోకి ఎంటర్ అవ్వకుండా ఇది వరకు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ అన్ని నేను ఒకసారి బ్రీఫ్ గా చెప్పడం జరిగింది. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నెట్వర్కింగ్ ఎందుకు నేర్చుకుంటున్నాం? ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి మధ్యలో జరిగేటువంటి కమ్యూనికేషన్ గురించి తెలుసుకోవడానికే కదా. సో ఆ నెట్వర్కింగ్ ఫార్మేషన్ లోనే కదా మనం ఎన్ని రోజులు టోపాలజీస్ నేర్చుకున్నాము, ట్రాన్స్మిషన్ మీడియా నేర్చుకున్నాము, అట్ ద సేమ్ టైం నెట్వర్కింగ్ టెక్నాలజీస్ కావచ్చు, టైప్స్ కావచ్చు, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి డేటాను మనం షేర్ చేయడానికి కదండి. అలా డేటా షేర్ చేసి మనం కమ్యూనికేట్ అవడానికి కదా. ఆ కమ్యూనికేట్ అనేది టోటల్ గా ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి, రైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అప్లికేషన్ లేయర్, అప్లికేషన్ మీన్స్ ఏముందండి? సో ఇప్పుడు మీరు వాడుతున్న ఏదైనా సరే అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు వాడుతున్న జూమ్ అప్లికేషన్ కూడా ఇక్కడ మనకి అప్లికేషన్ లేయర్ కిందకి వస్తుంది. ఓకే, ఏదైతే యూజర్ యాక్సెస్ చేసుకుంటున్నాడో దాన్ని మనం అప్లికేషన్ లేయర్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, సో ఈ అప్లికేషన్ ఈ ఓఎస్ఐ మోడల్ ఈ 7 లేయర్స్ ఉన్నాయి కదండి. ఈ 7 లేయర్స్ ప్రతి ఒక్క ప్రోటోకాల్ కి ఉండాలని ప్రతి ఒక్క నెట్వర్కింగ్, ఇప్పుడు ఒక్కొక్క నెట్వర్క్ వాళ్ళు ఓ పర్టికులర్ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టీసీ తీసుకోవచ్చు, రైల్వే తీసుకోవచ్చు. ఆర్టీసీ వాళ్ళకు డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ మీద సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, అలాగే రైల్వే వాళ్ళకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటి? ఓఎస్ఐ మోడల్ కి సంబంధించినటువంటి ఆ ప్రోటోకాల్ సంబంధించినటువంటి లేయర్స్ అంటే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఓఎస్ఐ ప్రోటోకాల్ లాగానే ఇంకా డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంకో ప్రోటోకాల్ ఇక్కడ చూపించడం జరిగింది, టీసీపీ అండ్ ఐపీ. ఈ టీసీపీ అండ్ ఐపీ మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకున్నామండి. ఎక్కడ డిస్కస్ చేస్తున్నామో ఒకసారి గుర్తుందో, ఎవరికైనా గుర్తుంటే ఇక రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. నెట్వర్కింగ్ కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసిన రోజు ఈ టీసీపీ అండ్ ఐపీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. యా రైట్, ఎవరు రెస్పాండ్ అవుతలేరు. ఓకే, ఇట్స్ నాట్ ప్రాబ్లం. ఓకే, సో మన నెట్వర్కింగ్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పినాం? అమెరికా గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసిందని చెప్పినాం కదా. ARPANET అనేది డిజైన్ చేసినప్పుడు ఒక పర్టికులర్ 4 యూనివర్సిటీస్ ని గ్యాదరింగ్ చేసుకొని వాటిని మెయిన్ నోట్స్ గా పరిగణించుకొని అక్కడ ఇంటర్నెట్ అనేది నెట్వర్క్ అనేది డెవలప్ చేస్తున్నారని చెప్తున్నాం కదండి. సో ఆ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ లో ఎక్స్పాండేషన్ అవుతున్నప్పుడు ఈ టీసీపీ అండ్ ఐపీ ఏదైతే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ కావచ్చు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ కావచ్చు, వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు? ఒక డేటా అనేది సెక్యూర్ గా మనం సెండ్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రోటోకాల్స్ అన్నింటినీ వాళ్ళు ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్లో అండ్ కావచ్చు, ఇంటర్నెట్ ప్రోటోకాల్లో కావచ్చు, ఎలాంటి లేయర్స్ ఉంటాయి? ఈ ఓఎస్ఐ రెఫరెన్స్ గా తీసుకొని ఈ ఐపీ మోడల్ వాళ్ళు డెవలప్ చేసేటువంటి లేయర్స్ అన్నమాట. ఓకే, సో టోటల్ గా 7 లేయర్స్ ని వాళ్ళు తీసుకోకుండా జస్ట్ ఇక్కడ 4 లేయర్స్ తోనే ఫామ్ చేయడం జరిగింది ఈ నెట్వర్క్ ప్రోటోకాల్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆపరేషన్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది కదా. సో యాజ్ యూజువల్ గా ఓఎస్ఐ మోడల్ కంటే టీసీపీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుందండి ఆపరేషన్. ఓకే, సో ఇక్కడ మీకు ఇమేజ్ చూడగానే మీకు అర్థమవుతుంది సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అన్నట్లు.
ఓకే. సో టీసీపీ ప్రోటోకాల్ ఏంటంటే ఈ ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్ రెండింటికి బదులుగా నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీన్స్ ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే మీన్స్ డైరెక్ట్ గా ఫిజికల్ లేయర్ అని ఉంటుందండి. ఈ డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ రెండింటి కలిపేసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ అన్నట్లు. ఓకే. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా అక్కడ ఉన్నటువంటి 7 లేయర్స్ ఇక్కడ అగైన్ ఉంటాయని. సెంటర్ దగ్గర ఉన్నటువంటి 7 లేయర్స్ రిసోర్స్ దగ్గర ఉంటాయి కదా. సో మీరు ఇప్పుడు ఇదే ఇమేజ్ ని మళ్ళీ ఇక్కడ మిర్రర్ ఇమేజ్ గా మీరు ఒకసారి అజ్యూమ్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఫిజికల్ లేయర్ కింద ఏం లేయర్స్ వస్తాయండి? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. సో ఇక్కడ యూజర్ అనే అతను సెండ్ చేస్తున్నాడు, సెంటర్ సెండ్ చేస్తున్నాడు. సో ఇది అప్లికేషన్ ద్వారా ఈ 6 లేయర్స్ ని దాటుకొని ఫిజికల్ లేయర్ గా వెళ్ళింది. ఓకే. సో ఈ ఫిజికల్ లేయర్ గా వెళ్ళిన తర్వాత సో నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఇప్పుడు సేమ్ డేటా అన్నది రిసీవర్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు రిసీవర్ సైడ్ ఏముంటాయండి? మిర్రర్ ఇమేజ్ తీసుకోండి. సో రిసీవర్ సైడ్ మళ్ళీ ఎలా స్టార్ట్ అవుతాయి? ఫిజికల్ లేయర్, డేటా లింక్ అండ్ నెట్వర్క్ కదా. సో ఈ రెండింటిని నేను సింగిల్ లేయర్ కింద యూజ్ చేసినప్పుడు ఐ మీన్ ఈ రెండు ఇక్కడ కలిసిపోయాయి. దెన్ ఏమొస్తుంది మనకి నెక్స్ట్? నెట్వర్క్ లేయరే కదా, అంతే కదండి. సో ఇప్పుడు డేటా లింక్ లేయర్, ఫిజికల్ లింక్ లేయర్ రెండు కూడా సింగిల్ లేయర్ కింద యూజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏమొస్తుంది? మిర్రర్ ఇమేజ్ లో మనకి నెట్వర్క్ లేయరే కదా వస్తుంది. సో దట్స్ ఆ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ రెండింటిని వీళ్ళు గ్యాదరింగ్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ చూడండి నెట్వర్కింగ్ లేయర్ తర్వాత ఏంటి? ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఉందన్నమాట. సో ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. సో ఫైనల్గా ఇక్కడ చూడండి సెషన్ లేయర్ అండ్ ప్రెజెంటేషన్ లేయర్ కావచ్చు, అప్లికేషన్ లేయర్ కావచ్చు, ఈ మూడు కూడా సేమ్ లేయర్ కింద వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఒక అప్లికేషన్ లో మనకు జరిగేది ఇదే కదండి. ఒక ఎంటైర్ మనం ఏదైనా మనకు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? పర్టికులర్ టైం కావచ్చు, పర్టికులర్ ప్రెజెంటేషన్ కావచ్చు, మనం అన్ని కూడా అప్లికేషన్ లోనే కదా మనం చూడగలుగుతాం. సో అందుకే ఇక్కడ సింపుల్ ఏంటి? టీసీపీలో ఒక అప్లికేషన్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది, సింగిల్ అప్లికేషన్ లేయర్. సో అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు మనకు ఓటీపీస్ వస్తుంటాయి కదండి, ఓటీపీ వన్ టైం పాస్వర్డ్స్ వస్తుంటాయి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక దాంట్లో ఒక లాగిన్ అయ్యారు అనుకోండి, లాగిన్ అయినప్పుడు ఏంటి మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓకే. ఆ ఓటీపీ అనేది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆధార్ వెబ్సైట్ మీన్స్ UIDAI అనేది ఒకటి ఎంటర్ చేస్తున్నారు, ఒక వెబ్సైట్ అనేది. వెబ్సైట్ మీన్స్ ఒక పర్టికులర్ అప్లికేషన్ అనుకోండి. UIDAI అనే ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నారు. అందులో మీకు ప్రెజెంటేషన్ లేయర్ కింద ఏమేమి ఫార్మాట్ అవుతాయి? మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక బ్లాక్ ఉంటుంది, చూసుకోవడానికి ఒకటి, చేంజ్ చేసుకోవడానికి ఒకటి. ఆ ప్రెజెంటేషన్ అంతా కూడా మీకు అలా ఆ అప్లికేషన్ మీద ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఈ సెషన్ అనేది ఏంటి? ఆ టైమింగ్ ప్రకారం మీకు అది యాక్ట్ అవుతుందని చెప్తున్నాం కదా. సో ఇదంతా మీకు ఎక్కడ అవుతుంది? అప్లికేషన్ లేయర్ లో అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీకు ఆధార్ దాంట్లో మీకు ఒక ఓటీపీ వచ్చినప్పుడు ఓటీపీ ఎంటర్ చేయడానికి మీకు టైం లేట్ అవుతుంది, ఏమవుతుందండి? అగైన్ మీరు ఇంకో ఓటీపీని గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఈ విధంగా మనకి ఈ అప్లికేషన్ లేయర్ అనేది ఈ 3 లేయర్స్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మరి ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఈ 3 లేయర్స్ కూడా ఓకే, ఈ 3 లేయర్స్ కూడా హోస్ట్ వైపు ఉంటాయండి. హోస్ట్ మీన్స్ ఆ యూజర్స్ వైపు ఉంటుంది. ఓకే. ఈ అప్లికేషన్ లేయర్ కావచ్చు, ప్రెజెంటేషన్ లేయర్ కావచ్చు, సెషన్ లేయర్ కావచ్చు, ఈ 3 లేయర్స్ కూడా ఐ మీన్ యూజర్ ఫేస్ లో ఉంటాయి అన్నమాట. ఓకే. సో అగైన్ ఏంటి ఇక్కడ ఈ ఫిజికల్ లేయర్ కావచ్చు, డేటా లింక్ లేయర్ కావచ్చు, నెట్వర్క్ లేయర్ కావచ్చు, ఈ అగైన్ ఈ 3 వచ్చేసి మనకి మీడియా లెవెల్లో ఉంటాయండి. మీడియా మీన్స్ ట్రాన్స్మిషన్ మీడియా, ఐ మీన్ ఫిజికల్ మీడియా అని చెప్తున్నాం కదా, కేబుల్స్ కావచ్చు, ఇటువంటి ఐ మీన్ ఆ డివైస్ కావచ్చు, ఈ 3 కూడా మీడియా ఇంటర్ఫేస్ లో ఉంటాయి. ఓకే. సో ఆ మీడియంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అనేది ఈ రెండింటిని ఇంటర్ఫేస్ చేయడానికి ఇది అవుతుంది ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది. ఓకే, సింపుల్ గా. ఓకేనా అండి, అర్థమైందా? ఇది ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అన్నది. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ కి OSI మోడల్ కి నేను డిఫరెన్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఈజ్ ఇట్ క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో
సో జస్ట్ ఒక సెండర్ నుంచి రిసీవర్ కి డేటా అనేది సెండ్ అవుతున్నప్పుడు ఎన్ని లేయర్స్ కింద ఏ లేయర్ లో ఏ వర్క్ జరుగుతుందని నేను ఇక్కడ చెప్తున్నానండి. సో ఒక అలా సెండ్ అవుతున్నప్పుడు యూజ్ చేసేటువంటి డిఫరెంట్ ప్రోటోకాల్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అందులో మెయిన్ గా మనం ఏ ప్రోటోకాల్ కైనా తీసుకునేటువంటి రెఫరెన్స్ మెయిన్ మోడల్ వచ్చేసి ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్. ఓకే, సో ఓఎస్ఐ లో టోటల్ 7 లేయర్స్ ఉంటాయి. ఆ టోటల్ 7 లేయర్స్ ప్రతి ఒక్క ప్రోటోకాల్ లో ఉండాలని రూల్ ఏం లేదు. సో అందుకే ఇక్కడ మనకి ఏంటి ఆ 7 లేయర్స్ ని 4 లేయర్స్ కింద మెర్జ్ చేయడం జరిగింది ఎక్కడ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ లో. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా సార్? డేటా లింక్ లేయర్ లో ఎర్రర్ కరెక్షన్ జరిగిందా? ఫిజికల్ లేయర్ లో ఏమైనా ఎర్రర్స్ ఉంటాయి. డేటా లింక్ లేయర్ లో ఏంటంటే అండి, ఇప్పుడు ఫిజికల్ మీడియాలో ఏంటండి యూజర్ తరపున అయితే ఈ డేటా ఫ్రేమ్స్ లో ఉన్నవి ఫిజికల్ లేయర్ లోకి కన్వర్ట్ అవుతాయి. సో డేటా లింక్ లేయర్ లో ఏంటి, మనం పంపించిన డేటా అంతా కూడా 0s and 1s ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, సో ఫిజికల్ మీడియాలో ఏంటి, కేబుల్స్ లో డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. ఎలా? త్రూ అనలాగ్ ఫార్మాట్. డేటా లింక్ లేయర్ లో ఉన్నటువంటి డిజిటల్ డేటా అన్నది ఫిజికల్ లేయర్ లో ఏమవుతుంది, అనలాగ్ డేటా కిందకి ఫార్మాట్ అవ్వడం చేంజ్ అవి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరేమంటున్నారు, డేటా లింక్ లేయర్ లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే అది సార్ట్ అవుట్ చేస్తుంది అని చెప్తున్నాం కదా. సో డూప్లికేట్ కానీ ఏదైనా డిస్టర్బెన్సెస్ కానీ అక్కర్ అయినప్పుడు ఈ డేటా లింక్ లేయర్ అనేది రిజాల్వ్ చేస్తుంది. ఓకే, సో ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ అవుతున్నా సరే వాటిని రిమూవ్ చేస్తుంది. ఓకే, డేటా లింక్ లేయర్. అర్థమైందండి మహేశ్వరి గారు? సో ఇప్పటివరకు అంతా క్లియర్ అండి. నేను మీకు ఇప్పుడు అటెండెన్స్ షీట్ అనేది షేర్ చేస్తానండి. ఓకే, యా రైట్, థ్యాంక్ యూ. అటెండెన్స్ లింక్ అనేది షేర్ చేస్తాను. ప్లీజ్ వెయిట్. రైట్, సో ఇక్కడ నేను మీకు చాట్ బాక్స్ లో నేను అటెండెన్స్ లింక్ అనేది షేర్ చేస్తున్నానండి. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫిల్అప్ చేయండి. ఓకే,
రైట్. చాట్ బాక్స్ లో ఎవరో డౌట్ ఉన్నారు, అంజన్ కుమార్ గారు. సార్ క్లాస్ పేరు స్టార్టింగ్ వచ్చాను క్లాస్. యా డెఫినెట్లీ అండి అంజన్ కుమార్ గారు, మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసినటువంటి క్లాసెస్ మెటీరియల్ కూడా ఉంది, యూట్యూబ్ లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను. రైట్. సో బ్రేక్ ముందు మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నామండి, సో ఈ ప్రోటోకాల్స్ గురించి. దీపిక గారు సబ్మిట్ అవుతుంది చూడండి ఒకసారి, మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చెక్ చేసుకోండి. ఓకే. సో ఓఎస్ఐ మోడల్ కి టీసీపీ మోడల్ కి డిఫరెన్స్ మీకు అర్థమైంది కదండి. సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి ఉన్నటువంటి ప్రోటోకాల్, ఎఫ్టిపి ప్రోటోకాల్. సో దీని అందరికి ఐడియా ఉంటుందండి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని చెప్పి. ఓకే. సో ఇందాక ఏంటి, మనం పంపించిన డేటా కావచ్చు, ఐ మీన్ మెసేజ్ అవ్వచ్చు, అదంతా కూడా డివైడ్ అయ్యి చెప్పి వెళ్ళిపోతుందని చెప్తున్నాం కదా. సో ఈ ఎఫ్టిపిలో ఏంటంటే డైరెక్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందండి. ఓకే. ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఏంటంటే అండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీగా ఏంటంటే ఒక 2 కంప్యూటర్స్ మధ్య, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎఫ్టిపి క్లయింట్స్ అనే వాళ్ళు 2 ఉన్నారు, మిడిల్ లో ఒక సర్వర్ అనేది ఉంది. సో ఫైల్ అనేది ఏదైతే పంపుతూనే ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే. సో ఈ ఎఫ్టి ప్రోటోకాల్ కి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ కి డిఫరెన్స్ ఏంట్రా అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సిస్టమ్ లో మీరు ఏదైనా ఫైల్ ని మీరు సెండ్ చేసినప్పుడు కావచ్చు, ఐ మీన్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో ఏమైనా మీకు ఒక డిస్టర్బెన్స్ అనేది అక్కర్ అయింది అనుకోండి, అగైన్ మీకు స్టార్టింగ్ నుంచి కాకుండా ఎక్కడైతే మీకు స్టాప్ అయిందో ఆపరేషన్, అక్కడి నుంచి మీకు రెజ్యూమ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వెన్ వీఆర్ యూజింగ్ 2G మొబైల్స్ లో, ఐ మీన్ 2G మొబైల్స్ లో కావచ్చు, 3G మొబైల్స్ లో కావచ్చు, ఆ టైమింగ్ లో ఏంట్రా అంటే ఒక సాంగ్స్ అంటే ఇప్పుడంటే మనకి డైలీ సాంగ్స్ మనం అన్ని జియో మ్యూజిక్ ఆన్లైన్ లో వింటున్నాం కానీ, సో వెన్ అండ్ ఎప్పుడంటే 2011, 2012 ఆ టైంలో ఏంటంటే MP3 సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి తెలుగు యాప్ .net అని చెప్పి పర్టికులర్ గా ఒకటి యూజ్ చేసామండి. ఇప్పుడైతే నా సాంగ్స్ అని చెప్పి డిఫరెంట్ వస్తున్నాయి, కానీ అప్పట్లో తెలుగు యాప్ .net అని చెప్పి ఫేమస్ వెబ్సైట్ ఉంటుండే. సో సాంగ్స్ ఏంటంటే మనం 2G మొబైల్ కదండి, చాలా తక్కువ స్పీడ్ అనేది వస్తుండే. సో ఆ టైంలో ఏంటంటే ఒక మూవీని అప్పుడు డౌన్లోడ్ చేయడానికి పాసిబిలిటీ ఉండేది కాదు. అప్పట్లో నోకియా మొబైల్స్ వాడుతుండే, నోకియా మొబైల్స్ అండి. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే ఒక ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మిడిల్ ఎక్కడైనా కరెంట్, ఐ మీన్ డేటా ఆగిపోవడం కావచ్చు, డేటా స్లో రావడం కావచ్చు, ఈవెన్ స్క్రీన్ లాక్ పన్నా కానీ కూడా ఆ ఫైల్ అనేది మళ్ళీ మనకి మొదటి నుంచి డౌన్లోడ్ అవుతుంది. దీన్ని చాలా మంది ఫేస్ చేసి ఉంటారండి మీ ప్రీవియస్ లైఫ్ లో. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ లో మీకు అలా జరగదండి. ఓకే. అర్థమవుతుందని ఏం చెప్తున్నాను. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ మీన్స్ ఇప్పుడు మీరు టోరెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఒక టోరెంట్ కావచ్చు, మ్యాగ్నెట్ లింక్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక మూవీ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడైతే మీకు స్టాప్ అవుతుందో అక్కడి నుంచి అది రెజ్యూమ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అర్థమైందా అండి మీకు? ఇప్పుడు ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ కి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కి డిఫరెన్స్ ఏందో అర్థమైంది కదా. సో మెయిన్ డిఫరెన్స్ ఇదే అండి ఆ రెండింటికి కూడా. ఓకే. సో ఇలా మెయిన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈజీగా ఫైల్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇంకో మనం చెప్పేటువంటి ఫీచర్ ఏంటి, ఒకవేళ కనెక్షన్ అనేది డిస్టర్బెన్స్ అయినప్పుడు ఒక చోట ఎప్పుడైతే ఐ మీన్ ఆ యాక్సెసింగ్ ఫైల్ అనేది స్టాప్ అయి ఉంటుందో అక్కడి నుంచి ఆపరేషన్ అనేది ఐ మీన్ రెజ్యూమ్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నాం కదా. అండ్ ఇంకోటి ఏంటి, ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుంది, వరల్డ్ వైడ్ గా కావచ్చు, ఐ మీన్ 2 డిఫరెంట్ నెట్వర్క్స్ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ కావచ్చు. ఓకే. ఆ కొలాబరేషన్ అనేది కూడా ఈ ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఐ మీన్ కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదండి. సో ఈ ఎఫ్టిపి క్లయింట్ అనే అతను ఈవెన్ ఒక స్టేట్ లో ఉండొచ్చు, ఒక కంట్రీలో ఉండొచ్చు. ఓకే. సో డిఫరెంట్ నెట్వర్క్ లో కూడా ఉండొచ్చు. ఓకే. డిఫరెంట్ నెట్వర్క్స్ లో ఉన్నప్పుడు కూడా ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్ గా చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. రైట్. చిట్టుబాబు గారు నేను పంపిస్తానండి, రిపేర్ చేసిన తర్వాత పంపిస్తాను. ఓకే. సో ఇవి మనకు సిస్టమ్ పరంగా, ఐ మీన్
కంప్యూటర్స్ పరంగా మనం యూజ్ చేస్తున్నటువంటి నెట్వర్క్ ప్రోటోకాల్స్ అండి. ఓకే, సో ఆ నెట్వర్క్ ప్రోటోకాల్స్ మనం ఏమని చెప్తున్నాం, నెట్వర్క్ ప్రోటోకాల్స్ గురించి మనం ఏమని డిస్కస్ చేస్తున్నాం మీన్స్ ఏంటి, ఐ మీన్ వేర్స్ ఏవైతే మనం కేబుల్స్ యూజ్ చేస్తున్నామో ఆ కేబుల్స్ ద్వారా జరిగేటువంటి ప్రోటోకాల్స్ గురించి ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్ ప్రోటోకాల్ కావచ్చు, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ కావచ్చు, అట్ ది సేమ్ టైం ఫైనల్ ఇంకోటి ఏమైనా ఏం డిస్కస్ చేస్తున్నాం రీసెంట్ గా, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కావచ్చు. ఓకే, ఈ 3 ప్రోటోకాల్స్ కూడా మనం సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే అగైన్ మరి ఏంటి, మొబైల్ ప్రోటోకాల్స్, మొబైల్ కమ్యూనికేషన్ కూడా సర్టెన్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదండి. సో ఈ నెట్వర్కింగ్ ఏంటి, ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మొబైల్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఈవెన్ మొబైల్ కూడా మనం ఒక కంప్యూటర్ కిందకి మనం కన్సిడర్ చేస్తామని చెప్పినాం కదా బిఫోర్ క్లాసెస్ లో, ప్రీవియస్ క్లాసెస్ లో మన మొబైల్ కూడా ఒక కంప్యూటర్ అని చెప్తున్నాం. సో మొబైల్ కంప్యూటర్ ఎలా చెప్తున్నాం, ఒక ప్యాకెట్ సైజ్ లో మనం యూజ్ చేసేటువంటి కంప్యూటర్ అన్నట్లు. మీన్స్ ఒక మన అరచేతిలో, ఐ మీన్ మన హ్యాండ్ లో అయినా ఉంచొచ్చు, హ్యాండ్ లో హోల్డ్ చేయొచ్చు, ప్యాకెట్ లో కూడా మనం ఉంచుకొని యూజ్ చేయొచ్చు. మీన్స్ ఎందుకు, సో ఇప్పుడు మన కమ్యూనికేషన్ పర్పస్ కోసమే కదండి ఈ డివైస్ అన్నింటినీ యూజ్ చేస్తున్నది. ఓకే, సో కంప్యూటర్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈవెన్ కెమెరా కూడా మెన్షన్ చేయడం జరిగింది, ట్యాబ్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఏదైనా సరే మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, కమ్యూనికేషన్ పర్పస్ కే కదండి. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా జరగచ్చు, మనకి డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటుందని చెప్పి నెట్వర్కింగ్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నట్లు. ఓకే, ఓవరాల్ గా ఎలా జరుగుతుంది, ఐ మీన్ రాజుల కాలంలో ఎలా జరిగేది, డిఫరెంట్ ఏన్షియంట్ టైమ్స్ వల్ల ఎలా జరుగుతూ వచ్చిందని చెప్పి కమ్యూనికేషన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ మొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనకి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, మొబైల్ కమ్యూనికేషన్ కూడా సర్టెన్ ప్రోటోకాల్స్ అనేవి ఉండడం జరిగిందండి. ఓకే, సో ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ఎలా నెట్వర్క్ చేయబడ్డాయి, త్రూ వేర్ అండి. సో మన మొబైల్ కి ఏమైనా వేర్డ్ కనెక్షన్ ఉందా, అంటే వేర్స్ ఉన్నాయంటే ఉన్నాయనుకోండి, ఛార్జింగ్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం హెడ్సెట్ కూడా ఎయిర్స్ కనెక్షన్ ఉంది. కానీ ఒక మొబైల్ యూజర్ తో ఇంకో మొబైల్ యూజర్ కమ్యూనికేట్ అవ్వాలన్నప్పుడు ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు, త్రూ వైర్లెస్ సిస్టమ్ ద్వారా కదండి. వైర్లెస్ సిస్టమ్ ద్వారా ఒక నెట్వర్కింగ్ అనేది ఫామ్ అయింది, వైర్లెస్ నెట్వర్క్ అనేది ఫామ్ అయింది. రైట్ అండ్ అప్పనోదర్ గారు, ఈ వైర్లెస్ నెట్వర్క్ అనేది ఎలా ఫామ్ అయిందని చెప్పుకున్నాను ప్రీవియస్ క్లాస్ లో. వైర్లెస్ నెట్వర్క్ లో మనం ఐ థింక్ ట్యూస్డే క్లాస్ లో అనుకుంటా అండి, నేను వైర్లెస్ నెట్వర్క్ గురించి, మీన్స్ అన్గైడెడ్ సిస్టమ్ గురించి నేను ఒక ఇమేజ్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. అది ఎవరికైనా ఐడియా ఉందా, అగైన్ నేను మళ్ళీ చూపించమంటారా ఆ ఇమేజ్ అనేది. ఓకే, మీకు ఆ ఇమేజ్ అనేది గుర్తున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, వైర్లెస్ కనెక్షన్ గురించి నేను మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అనేది పేస్ట్ చేయబడింది అనమాట. సో వైర్లెస్ కమ్యూనికేషన్ మీన్స్ ఆ కమ్యూనికేషన్ అంతా కూడా వేవ్స్ ద్వారా జరుగుతుందని చెప్పాను కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా జరుగుతుందని చెప్తున్నాను. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటి, ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఇంకో పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వరకు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని డిఫరెంట్ లెవెల్స్ గా కన్సిడర్ చేయడం జరిగింది. రేడియో వేవ్స్ అవ్వచ్చు, మైక్రోవేవ్స్ అవ్వచ్చు, అలాగే ఇంకా ఏమి ఉన్నాయండి, అల్ట్రావైలెట్ రేంజ్ వేవ్స్ కావచ్చు, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ కావచ్చు, ఎక్స్రే వేవ్స్ కావచ్చు. ఇట్లా డిఫరెంట్ వేవ్స్ గా ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మనం డివైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూపిస్తాను ఉండండి. ఇమేజ్ ఒకసారి చూపిస్తాను. అట్ ది సేమ్ టైం కొత్త క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, చూపిస్తాను. జస్ట్ 1 సెకండ్.
యా, ఇప్పుడు అందరికీ గుర్తొచ్చిందండి నేను దేని గురించి మాట్లాడుతున్నాను. రైట్ అండి అప్పన్న గారు, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో ఇది మనకి ఈ వేవ్స్ ద్వారా, రేడియో వేవ్స్, ఐ మీన్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ ద్వారా మనకి వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ని, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ లో ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ ఫ్రీక్వెన్సీని ఏమని చెప్తున్నాం? ఓ పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నుంచి పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మధ్యలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీకి మనం వేవ్స్ కి మనం డిఫరెంట్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మొబైల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో చూడండి, మొబైల్ కమ్యూనికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? మైక్రోవేవ్స్ లో జరుగుతుంది. ఓకే, మైక్రోవేవ్ సిగ్నల్స్ ఉన్న చోట జరుగుతుంది. సో ఈ మైక్రోవేవ్ సిగ్నల్స్ యొక్క రేంజ్ ఎక్కడ దాకా ఇచ్చినా చూడండి, 900 మెగా హెడ్జెస్ నుంచి 2.4 గిగా హెడ్జెస్ వరకు ఇచ్చున్నారు మీన్స్. ఓకే, సో ఈ మిడిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో మనకి మొబైల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, సో అలాగే ఇక్కడ ఒకసారి రేడియో ఫ్రీక్వెన్సీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఎందుకని చెప్పి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో జస్ట్ ఈ హీటింగ్ వరకు, ఈ గ్రీన్ కలర్ ఉంది కదండి, ఈ గ్రీన్ కలర్ వరకు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ చూడండి ఇక్కడ మనకి, ఐ మీన్ 10⁵ మీన్స్ 10⁵ నుంచి 10⁻11 GHz వరకు మనకి ఫ్రీక్వెన్సీ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది మొబైల్ కమ్యూనికేషన్ కి. ఓకే, సో ఇప్పుడు మన వేవింగ్ కాన్సెప్ట్ కి ఎందుకు వెళ్ళామంటే వైర్లెస్ కమ్యూనికేషన్ గురించి అండి. సో ఇప్పుడు మన ఇదివరకు మనం సిస్టమ్ నెట్వర్క్ లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మొబైల్ కమ్యూనికేషన్ యూజ్ చేసేటువంటి ప్రోటోకాల్స్ గురించి మనం డిస్కస్ చేసే ముందు, సో ఐ మీన్ ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని చెప్పి డిస్కస్ చేయడానికి ఇప్పుడు నేను ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్ కి వెళ్ళడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్ కి కమ్యూనికేషన్, ఐ మీన్ నెట్వర్క్ ఫార్మేషన్ అనేది పర్టికులర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ లో అనేది జరుగుతుంది. ఓకే, అదే అల్టిమేట్ అండి. ఇక్కడ చూడండి, ఐ మీన్ ఏదైనా సరే ఒక పోర్టబుల్ డివైస్ అన్నప్పుడు, ఇప్పుడు మన మొబైల్స్ అన్ని కూడా మనకి పోర్టబుల్ డివైస్ కదండి. సో మన సిస్టమ్స్ అయితే ఒక ప్లేస్ లో ఉండడం జరుగుతుంది, కంప్యూటర్స్ అన్నవి. ఓకే, కానీ మన ఇప్పుడు మొబైల్స్ అనేవి అలా కాదు కదండి. సో పోర్టబుల్, ఇవాళ మీరు ఒక ఊర్లో ఉండొచ్చు, రేపు ఇంకో ఊర్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఓకే, డిఫరెంట్ ప్లేస్ లో మీరు ఉండడం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం అటువైపు యూజర్ అనే అతను, సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేస్లలో ఉండడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనం వేరే కనెక్షన్ ఉన్నది మన మొబైల్ కి పాసిబుల్ అవ్వదు కదా. సో మొబైల్స్ అవ్వచ్చు, ట్యాబ్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనకు వైర్లెస్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయని చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ ఏంటి, మీరు పంపిస్తున్నటువంటి డేటా అన్నది రిసీవర్ కి యాక్యురేట్ గా రీచ్ అవ్వాలి. ఓకే, సో యాక్యురేట్ గా రీచ్ అవ్వడానికి ఏం దొరుకుతుంది? ఇప్పుడు నార్మల్ గా వైర్డ్ సిస్టమ్ లో అయితే మనం ఏమని చెప్తున్నాం, పర్టికులర్ కేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు, పర్టికులర్ నెట్వర్క్ అండ్ డివైస్ ని యూజ్ చేయడం కావచ్చు, పర్టికులర్ టోపాలజీని యూజ్ చేయడం వల్ల కావచ్చు, పర్టికులర్ నెట్వర్క్ టైప్ ని మనం యూజ్ చేయడం వల్ల కావచ్చు, ఆ డేటా అనేది అక్యురేట్ గా ఇది అవుతుందని చెప్తున్నాం కదండి. కొన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకొని పర్టికులర్ టోపాలజీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి ఒకరోజు చెప్పున్నాం, గుర్తుందా? కాస్ట్ వల్ల కావచ్చు, ఐ మీన్ ఎక్స్పాండ్ చేయడం దాని వల్ల కావచ్చు, ఇనిషియల్ కాస్ట్ కానీ, మెయింటెనెన్స్ కాస్ట్ కానీ,
వీటన్నిటిని మనం కన్సిడర్ చేసుకొని ఓ పర్టికులర్ నెట్వర్క్ ని మనం ఫామ్ చేసుకుంటాం అని చెప్పినాం కదండి. సో ఇక్కడ మనకి మొబైల్స్ పోర్టబుల్ డివైస్ వచ్చేసరికి ఏమైంది, సో టోటల్ ఇక్కడ మనకి అంతా వైర్లెస్ కమ్యూనికేషన్ కదా జరుగుతున్నది. సో ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ లో మనకి అగైన్ ఏంటి, ఆ డేటా అనేది మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ ద్వారా మనకి ఆ డేటా అనేది కమ్యూనికేషన్ అనేది మనకి ప్రాపర్ గా జరగడం ఉంటుందండి. ఓకే, సో మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తున్నామండి. సింప్లెక్స్ అని, హాఫ్లెక్స్ అని, డూప్లెక్స్ అని చెప్పి. ఓకే, గుర్తుందా? సో ఆ మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి అగైన్ 3 టైప్స్ గా ఉందండి మొబైల్ కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది వరకు మనకి ఇక్కడ కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్మిషన్ మోడ్స్ అని చెప్పి చెప్పున్నాం, గుర్తుందా? సింప్లెక్స్ అని చెప్పి, హాఫ్లెక్స్ అని, డూప్లెక్స్ అని చెప్పి. సో ఇక్కడ మనకి అటువంటి మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ మొబైల్స్ లో వచ్చినప్పుడు FDMA, TDMA అండ్ CDMA అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్ యాక్సెస్ కింద డివైడ్ చేయడం జరిగేది. ఓకే, సో FDMA మీన్స్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అండి. ఓకే, సో TDM మీన్స్ ఇక్కడ మీకు గ్రాఫ్ లో రెస్పెండ్ చేస్తున్నాం కదా, టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అన్నట్టు. థర్డ్ వన్ చూడండి, CDMA అని ఇచ్చిన కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్సెస్ అన్నట్లు. ఓకే, సో ఇక్కడ మీకు చూడండి ఫస్ట్ గ్రాఫ్ లో ఏంటి, ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మనకి డేటా అన్నది షేర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎలా అది, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మరి దాని కిందనే మనకి ఒక ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ పైన గ్రాఫ్ ఉంది, మనకి బాటమ్ లో మనకి ఆ పేజ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ చూడండి హాయ్ అనే మెసేజ్ అన్నది ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నటువంటి మొబైల్ నుంచి లెఫ్ట్ సైడ్ వాటికి వెళ్తుంది. ఏమని వెళ్తుంది చూడండి, ఛానల్ 1 గమనించండి. హాయ్ అని చెప్పి ఒక మాట్లాడడం జరిగింది. సో ఫస్ట్ H అనేది ట్రాన్స్మిట్ అయింది, తర్వాత I అనేది ట్రాన్స్మిట్ అయింది. అంటే ఇక్కడ అనలాగ్ ఫార్మాట్ లో ట్రాన్స్మిట్ అవుతుంది, చూసారా? ఈ వేవ్ అనేది మనకి అనలాగ్ ఫార్మ్ అన్నట్టు. ఓకే, సో హాయ్ అనే మెసేజ్ అనేది ఫార్మాట్ అయింది. ఇక్కడ ఏంటి, తర్వాత సెకండ్ ఛానల్ చూడండి, సెకండ్ ఛానల్లో గో అని చెప్పి ఇంకో మెసేజ్ ఒక మెసేజ్ వాయిస్ ద్వారా కావచ్చు, టెక్స్ట్ రూపంలో వాయిస్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వడం జరిగింది. ఓకే, సో అది కూడా ఎలా, ఇక్కడ మనకి ఎవరో ఒక్కరు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏమో ఛానల్ 1 మాట్లాడడం జరిగింది అండ్ ఇక్కడ ఛానల్ 2 మాట్లాడడం జరిగింది. అట్ ఏ టైం ఏంటి, ఒక ఛానల్ అంటే సెండర్ కావచ్చు, రిసీవర్ కావచ్చు, ఎవరో ఒక్క యూజర్ మాత్రమే రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ FDMA ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్సెస్ లో. దీనికి ఎగ్జాంపుల్ మనం ఏమని చెప్పొచ్చు అంటే AM రేడియో అవచ్చు, FM రేడియో అవచ్చు. ఈ రేడియో టెక్నాలజీలో ఏంటి, ఒక పర్టికులర్ రేడియోలో ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు, సెకండ్ పర్సన్ ఏం చేస్తుంటాడు, ఓన్లీ లిసనింగ్ మాత్రమే కదండి. సో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఒక్కొక్క యూజర్ అనేవాడు ఉంటాడు. ఇక్కడ చూడండి, ఒక్కొక్క కలర్ ఒక్కో లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే, ఈ బ్లూ కలర్ అన్నది 50 హెర్ట్జ్ అనుకోండి. 50 హెర్ట్జ్ లో మనకి కడప రేడియో ఛానల్ వస్తుంది. తర్వాత చూడండి ఈ ఎల్లో కలర్, లైట్ ఎల్లోయిష్ లో కలర్ ఉన్నటువంటిది 100 హెర్ట్జ్ వరకు ఉంది అనుకోండి. ఇక్కడ మనకి తిరుపతి రేడియో ఛానల్ వస్తుంది అనుకోండి. సో ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క సిటీ యొక్క రేడియో ఛానల్ అనేది వస్తుంది. ఓకే, సో ఒక్కొక్క రేడియో ఛానల్ ఎవరో యాక్సెస్ చేసుకోగలరు, ఏ ఫ్రీక్వెన్సీని అయితే సెలెక్ట్ చేసుకున్నాడో పర్టికులర్ యూజర్, అక్కడ వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని తను లిసన్ చేయగలడు, అంతే కదండి. సో అందుకే దీనికి మనం ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్సెస్ అని చెప్పి మనం కాల్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి డేటా ఏమో కమ్యూనికేట్ అవుతుంది, డేటా అనేది సెండ్ చేయబడుతుంది. కానీ సెకండరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్టికులర్ ఒక ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ డివైస్ అండ్ పర్టికులర్ డేటాని మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ టైమింగ్ లో ఏంటంటే, ఇక్కడ టైమింగ్ లో ఏంటంటే ఒక్కో టైమింగ్ లో ఒక్కో యూజర్ అని ఉంటాడండి. సో ఆ ఫ్రీక్వెన్సీ డివిజన్ కి ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్ అండి. అక్కడ ఒక్కో ఫ్రీక్వెన్సీలో ఒక్కో యూజర్ ఎలా ఉన్నాడో ఇక్కడ ఒక్కో టైంలో ఒక్కొక్క యూజర్ అనేది అతను ఉంటాడు. ఇక్కడ చూడండి కిందనే మనం ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. పర్పుల్ కలర్ లో ఒక యూజర్ ఉన్నాడు, అట్ ది సేమ్ టైం గ్రీన్ కలర్ లో
ఇంకో యూజర్ ఉన్నాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ కాడ ఒకటి వైర్లెస్ సిస్టమ్ ఒకటి ఉంటుంది కదండి, వైర్లెస్ మైక్రోఫోన్ ఒకటి. ఓకే, సో ఆ టైంలో ఏంటి, ఆ కమ్యూనికేషన్ డివైస్ లో అట్ ఏ టైం ఎవరో ఒకళ్ళు మాత్రమే మాట్లాడగలరు. ఓకే, అంటే ఆ పర్టికులర్ వైర్లెస్ ఫోన్ కి రైట్ వాకీ టాకీ అండి, ఆ పర్టికులర్ ఫోన్ కి అట్ ఏ టైం 7 to 8 మెంబర్స్ దాకా కనెక్ట్ అయి ఉంటారండి. ఎంతమంది కనెక్ట్ అయి ఉన్నారు కానీ అట్ ఏ టైం ఒకళ్ళు మాత్రమే మెసేజ్ అనేది పాస్ చేయడం జరుగుతుంది కదా. సో అది ఎలా జరుగుతుందంటే ఈ టీడీఎంఏ కాన్సెప్ట్ ద్వారా ఆ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ ఈ ఈ టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్సెస్ ప్రోటోకాల్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అక్కడ ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇందాక దాంట్లో ఏంటి, ఓన్లీ ఎవరిలో ఒకళ్ళు మాత్రమే మాట్లాడతారు, రిసీవర్ అనే అతను డేటా అనేది రిసీవ్ చేసుకుంటాడని చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఏంటి సింగిల్ వే ఆపరేషన్ ఉన్నట్లు. సో ఇక్కడ ఏంటి TDM లో ఎవరైనా మాట్లాడచ్చు, కానీ అట్ ఏ టైం ఒక్కళ్ళు మాత్రమే మాట్లాడగలుగుతారు. ఓకే, అర్థమవుతుందా అండి? ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్సెస్ కి టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్సెస్ కి డిఫరెన్స్ ఏదండి. సో ఫైనల్ గా ఇక్కడ చూడండి, CDMA ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రజెంట్ మొబైల్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్సెస్ అండి. ఓకే, సో ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీతో మనకి సంబంధం లేదు, అట్ ద సేమ్ టైం తో కూడా మనకి సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే మనం పంపించినటువంటి కోడ్ అనేది డివిజన్ మల్టీప్లెక్స్ యాక్సెస్ కిందగా యూజ్ అవుతుంది. సో మనం పంపించేటువంటి మెసేజ్ కావచ్చు, డేటా అవచ్చు, ఏదైనా సరే పర్టికులర్ కోడింగ్స్ యూజ్ చేసి ఆ డేటా అనేది డివైడ్ చేయబడి ఉంటుందండి, సపరేట్ చేయబడి ఉంటుంది. ఇక్కడ చూడండి, సో అట్ ఏ టైం ఇక్కడ ఏంటంటే నార్మల్ మన మొబైల్ టెక్నాలజీ అని చెప్తున్నాం కదా. సో ఇప్పుడు మన నార్మల్ మొబైల్స్ లో కాన్ఫరెన్స్ కాల్స్ మీకు ఐడియా ఉంటాయి కదండి, అట్ ఏ టైం ఎంతమంది అయినా మాట్లాడచ్చు. కాకపోతే ఏంటంటే ఈ CDMA టెక్నాలజీ ఏంటంటే మనకి క్లారిఫికేషన్ అనేది కొంచెం లో ఉంటుంది. ఓకే, అర్థమైందా అండి? సో ఈ 3 మల్టీప్లెక్సింగ్ టెక్నాలజీస్ మీకు అర్థమై ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? FDMA కావచ్చు, TDMA కావచ్చు, CDMA కావచ్చు, వీటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఆస్క్ అండి. సో ఇది మొబైల్స్ పరంగా జరిగేటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి నేను ఇక్కడ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎవరికేం డౌట్స్ లేవంటున్నారు, వెరీ గుడ్. సో ఇందాక చెప్పిన దానికి ఇక్కడ నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, FDMAలో ఏంటి, ఓన్లీ 2 persons మాత్రమే కనెక్టింగ్ లో ఉంటారని చెప్తున్నాను కదా. సో ఎలాగా, ఇటువైపు ఇక్కడ పాయింటర్ గమనించండి, ఇక్కడ రేడియో స్టేషన్ హోస్ట్ ఉన్నాడంటే ఇక్కడ ఎవరు ఉన్నట్టు, ఆ రేడియో స్టేషన్ ఎవరైతే యాక్సెస్ చేసుకుంటున్నాడో ఆ యూజర్ అనేతను మనకి రైట్ సైడ్ లో ఉన్నాడు. ఓకే, ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్సెసింగ్ లో మనకి ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ TDMAలో ఏం జరుగుతుంది చెప్తున్నా. సో వాకీ టాకీ అని చెప్తున్నారు కదా అప్పన్న దొర గారు, రైట్. ఒక వాకీ టాకీకి ఇట్లా ఒక సిటీ డిఫరెంట్ పీపుల్స్ అనే వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, సో అట్ ఏ టైం ఎవరిలో ఒక్కళ్ళు మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. సో CDMAలో చూడండి, ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే, ఏ సెండర్ రిసీవర్ అయినా సరే డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ లెవెల్స్ లో కావచ్చు, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ లో కావచ్చు, నాన్ స్టాప్ గా కమ్యూనికేషన్ అనేది జరపడానికి వీలవుతుంది. ఎక్కడండి, కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్సెసింగ్ లో. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 3 types ఆఫ్ మొబైల్ ఫోన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ లో మీకు అక్కడ కనిపిస్తుంది ఏంటంటే అండి, CDMA మొబైల్ అన్నట్టు. ఓకే, కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యాక్సెస్ అన్నట్లు. ఓకే, సో ఇక్కడ చూడండి, మన ఓల్డ్ మొబైల్స్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొబైల్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇట్లాంటి మొబైల్స్ మనకు ఉండేటివి మోటోరోలా ఫోన్స్, రైట్. అప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ మొబైల్ కంపెనీ అండి. ఒక మొబైల్ ఫోన్ అంటే పోర్టబుల్ మొబైల్ ఫోన్ ని డెవలప్ చేసినటువంటి కంపెనీ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీకు బాటంలో చూడండి, వైర్లెస్ లూప్ ఫోన్ అంటామండి దీన్ని. మనం మామూలు టెక్నికల్ గా ఏంటంటే
వైర్లెస్ లూప్ ఫోన్ అన్నట్టు. సో ల్యాండ్ లైన్ కి మనం కనెక్షన్స్ ఇచ్చున్నాం కదండి. సో ఈ వైర్లెస్ లూప్ ఫోన్ లకి ఏంటంటే ఆ పైన చూడండి పర్టికులర్ గా ఒక పైప్ లాంటి ఒక అరేంజ్మెంట్ అనే సిస్టమ్ వచ్చింది ఇవ్వడం జరిగింది. సో అది ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ లొకాలిటీలో సర్టెన్ రేంజ్ ఆఫ్ స్పేస్ లో ఉన్నటువంటి ఫోన్స్ నది కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో బిఫోర్ మనం ఈ మొబైల్స్ కి వచ్చే ముందు ఈ వైర్లెస్ లూప్ ఫోన్లోనే మనం వాడటం జరిగిందండి. ఓకే, సో ఎప్పుడైతే సిడిఎంఏ ఫోన్స్ వచ్చినాయో సో ఇక్కడ మనకి జిఎస్ఎం సిమ్ కార్డ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బికాజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ వైర్లెస్ లూప్ ఫోన్ లో కావచ్చు, అట్ ది సేమ్ టైం బిఫోర్ దట్ మనం వాడేటువంటి టెక్నాలజీలో కావచ్చు, ఎవరు యూజ్ చేస్తున్నారో పర్టికులర్ యూజర్ అయిన అతను మనకి తెలియాలి కదండి. అంటే కమర్షియల్ పరంగా ఎవరైతే డేటా చార్జ్ చేస్తున్నారో వాయిస్ చార్జ్ చేస్తున్నారో, ఇప్పుడు మనం అంతే కదండి, మనం డైలీ యూజ్ చేసినటువంటి డేటా ప్లాన్స్ కే కదండి మనం రీఛార్జ్ చేసుకుంటున్నాం. సో అలాగే పర్టికులర్ మొబైల్ వాడుతున్న వాళ్ళకి పర్టికులర్ అమౌంట్ అనేది చార్జ్ చేయాలి కదా కమర్షియల్ కంపెనీ వాళ్ళు. సో అందుకని చెప్పేసి జిఎస్ఎం ఫోన్ లో జిఎస్ఎం సిమ్ కార్డ్ అనేది వాళ్ళు ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ యూరోప్ కంట్రీ వాళ్ళు ఫస్ట్ టైం దీన్ని డెవలప్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి సిమ్ కార్డ్స్ అనేటివి యూరోప్ కంట్రీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ జిఎస్ఎం ఫోన్స్ దేని మీద ఆపరేట్ చేయబడి పనిచేస్తాయని చెప్తున్నాం. స్టార్టింగ్ ఏజ్ లో అయితే టీడీఎంఏ టైం డివిజన్ ఉంది కదా, సో ఆ విధంగా ఇవి బేస్ చేయడం ఆ టెక్నాలజీ మీద బేస్ అయ్యి ఈ వర్క్ అవడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత ఏమైంది, మనకి ఈ జిఎస్ఎం లోనే మనకి జిపిఆర్ఎస్ జిపిఎస్ ఇవన్నీ మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో మన ప్రీవియస్ నోకియా మొబైల్స్ లో అయితే మనకి జిపిఎస్ కానీ జిపిఆర్ఎస్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఉండే కదండి. ఓన్లీ జిఎస్ఎం మొబైల్స్ అన్ని వాడుతుంటే వాటిని కీప్యాడ్ మొబైల్స్ కింద. సో తర్వాత మనకి జిపిఆర్ఎస్ అని చెప్పి ఆండ్రాయిడ్ ఫోన్స్ అని చెప్పి డిఫరెంట్ టెక్నాలజీ పరంగా మనకి డిఫరెంట్ ఫోన్స్ అనేవి మనకి అందుబాటులో రావడం జరిగింది. సో వీటన్నిటికీ కమ్యూనికేషన్ అనేది మనకి డెవలప్ అవుతూ వచ్చింది కదండి. సో ఇప్పుడు మనం మొబైల్ ని కంప్యూటర్ తో మనం కంపేర్ చేస్తున్నాం కదా. సో కానీ ఇక్కడ మనం చూపించినటువంటి ప్రతి ఒక్క మొబైల్ కూడా ఓన్లీ వాయిస్ పరంగానే మనం కమ్యూనికేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మన కంప్యూటర్ అనేది మనకు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైలే కదండి మనం కంప్యూటర్ గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఆ కంప్యూటర్ గా కన్సిడర్ చేయడానికి మరియు ఈ జిఎస్ఎం ఫోన్ కి మధ్యలో ఉన్నటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తామండి. ఓకే, సో మీన్స్ ఇప్పుడు మనం 4G మొబైల్స్ వాడుతున్నాం కదా. సో ఈ జిఎస్ఎం అనేది మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఆ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ మొబైల్స్ నుంచి ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏంటంటే 4G మొబైల్ కదా, 4th జనరేషన్ ఆఫ్ మొబైల్స్ వరకు ఎలా మనకి జనరేషన్స్ అనేటివి చేంజ్ అప్ అయ్యాయి, ఎలా డెవలప్మెంట్ జరిగింది అనేది చెప్పేసి మనం నెక్స్ట్ మండే క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయని మీరు అడగచ్చండి. ఓకే, చాట్ బాక్స్ లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చండి. ఓకే, సో అల్టిమేట్ గా ఇవాళ మనం డిస్కస్ చేసేది ఏంటండి, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి డేటా కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంటే అదొక డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఇంకో మొబైల్ నుంచి ఇంకో మొబైల్ కి ఎలా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని ఈ రెండింటి పాయింట్ ఆఫ్ ఈ టూ డివైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో అంతా నో డౌట్స్ అంటున్నారు. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, లేకుంటే యూ కెన్ లీవ్ ఫ్రమ్ ద క్లాస్. ఓకే, సో మాక్సిమం మీకు ఈ వెడ్నెస్డే రోజు మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయడం చండి. ఓకే, బాలకృష్ణ గారు, సెకండ్